First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరు చెప్పాకే నేను కూడా మొదలు పెట్టానమ్మా. మా తమ్ముని ఇంటికి పిలవడం, భోజనం పెట్టడం భలే బాగుంది. రాఖీ రోజు కూడా మేము వెళ్ళి రాఖీ కడతామే తప్ప వాడొచ్చి కట్టించుకోడు కదా. సో అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్క రోజైనా ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్టుగా పెట్టుకున్నాం. అంతేనమ్మా, మనకి కొద్దిగా తెలుగు వాళ్ళు దీన్ని పాటించటం ఇప్పుడే మొదలు ఒకప్పుడు ఉండేవి ఇవన్నీను. అయితే ఏం జరుగుతాయంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక పండుగ ప్రధానంగా ఉండి మిగిలినవి అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రారంభించడం జరిగింది. దీనికి ఉత్తర దేశంలో చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లని ఇచ్చిన ఇంట్లో మంచినీళ్లు కూడా తాగరు, ఏమీ తీసుకోరు, ఏమీ తినరు. చెప్తున్నాను కదా, ఒక గ్లాసు అత్యవసరమై వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగాల్సి వస్తే అమ్మాయి ఇంటికి వెళ్ళి ₹1 అక్కడ పెట్టేస్తారు అంతగా. ఎందుకంటే అమ్మాయి దగ్గర నుంచి ఆడపిల్ల సొమ్ము తినడం అరిష్టం అని వాళ్ళకి నమ్మకం. మరి అట్లాగే ఉన్నట్టయితే ఎప్పుడు మేం మీ దగ్గరికి రావడమేనా, మాదేమిటో మీకు తెలియద్దా మేం పెట్టేది అని బాధ ఉంటుంది గనక ఈ సంబంధ బాంధవ్యాలు పెంపొందించడానికి ఒక రోజు కేటాయించి, దీపావళి చాలా గొప్పగా జరుపుకునే పండగ గనక దాని తర్వాత ఈ భగినీ హస్త భోజనం అని ఒక కార్యక్రమాన్ని అందులో దీపావళి పండగ యొక్క విస్తరణలో ఎక్స్టెన్షన్లో భాగంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున తప్పనిసరిగా భగిని అంటే సోదరి, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతి వంట తినాలి. ఆవిడ చేసినటువంటి వంట, ఇది బయట నుంచి తెప్పించి పెట్టింది కాదు, ఆవిడ వండి పెట్టాలి అన్నదమ్ములకి. వండేటప్పుడు ఎటువంటి భావాలు ఉంటాయో అవి తినే వాళ్ళకు వస్తాయమ్మా. కనుక అన్నగారి మీదో తమ్ముడి మీదో ప్రేమతో ఆవిడ వండినప్పుడు ఆ ప్రేమ అలా విస్తరిస్తుంది. ఇది ఇలా జరుగుతుంది. ఎందుకు ఇట్లా చేయడం జరిగిందంటే మా మానవ సంబంధాలు చాలా చక్కగా కొనసాగించడానికైనా మనం మామూలుగా చెప్పుకున్నా దీనికి సంబంధించి ఒక విశేషం ఉంది. ఒకసారి యముడు తన దగ్గర ఉన్నటువంటి భటులందరినీ పిలిచి, మీరు కర్తవ్య నిర్వహణ చేసేటప్పుడు మీకు ఎప్పుడన్నా ఇబ్బంది కలిగిందా అని అడిగారట. అడిగితే మేము పని చేయడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ పని చేసిన తర్వాత కొన్ని దృశ్యాలు చూసి మాకు బాధ కలిగింది. నవవధువు తన భర్త చనిపోతే ఏడిచిన ఏడుపు చూసి మేము తట్టుకోలేకపోయాము అన్నారట. ఏం చేస్తాం, మన కర్తవ్యం చెయ్యాలి, వాళ్ళ కాలం చెల్లిపోయింది, మనం చేయగలిగింది ఏమీ లేదు. మరి అటువంటి వాటిని నివారించటానికి ఏమైనా మార్గం ఉందా అని అడిగితే, ఎవరైతే ఈనాడు సోదరి చేతి భోజనం చేస్తారో వారికి అపమృత్యు బాధ ఉండదు అని చెప్పాడు. దీనికి ప్రత్యేకంగా ఈ రోజుకిను సోదరి భోజనానికి సంబంధం ఏమిటి అంటే, యముడు యమున ఇద్దరు కూడా కవల పిల్లలు. యమ శబ్దానికే కవలని అర్థం, ట్విన్స్. అది ఎప్పుడు కూడా ఈయనకి 24 గంటలు పనే కదా, అంచేత ఒక్క క్షణం తీరికుండదు. ఎప్పుడు మా ఇంటికి రాలేదు అని బతిమాలుతూ ఉండేది. బతిమాలుతూ ఉంటే ఎప్పుడో ఒక రోజు చాలా కష్టపడి తీరిక చేసుకుని చెల్లెలింటికి వెళ్ళాడు. ఎలాగో పితృదేవతలందరూ ఎవరింటికి వాళ్ళు వస్తూ ఉంటారుగా, ఆయన ఫ్రీ దొరికింది. అలా ఏం లేదు, మొత్తానికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉన్నప్పుడే యమభట్టుల నుంచి ఇది తెలిసి, ఎవరైతే తన చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు కదా సోదరి, ఇద్దరు ఎవరన్నా ఎవరి చెల్లెలు చెప్పడానికి కూడా లేదు, సోదరి ఇంట్లో ఎవరైతే భోజనం చేస్తారో ఆవిడ చేతి వంట ఎవరు తింటారో వాళ్ళకి అపమృత్యు బాధ ఉండదు అన్నాడు. మృత్యువుని జయించటం అనేది ఎవరికి వీలయ్యేది కాదు, ఆయన చేయాల్సిన పనే అది కదా. కానీ అపమృత్యువు అనుకోకుండా ఇలా అర్ధాంతరంగా జీవితం, వాళ్ళకి ఎంత ఆయుర్దాయం ఉందో అంత ఆయుర్దాయం జీవించి ఉండకుండా మధ్యలో చనిపోవడం అన్నది జరగదు, సరిగ్గానే ఉంటారు అని చెప్పి ఇచ్చాడు. అందుకని ఆ రోజు భగినీ హస్త భోజనం చేయాలంటారు. ఇక్కడ ఏం చేయాలని చెప్తాడు, అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వారి చేత తిలకం దిగ్దించుకోవాలి ముఖాన. తిలకానికి ప్రాధాన్యం ఉందమ్మా, మగవాళ్ళు పెట్టుకోవటం లేదు, కానీ ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు కూడా తిలకం పెట్టుకోవాల్సిందే. కుంకుమ తప్పనిసరిగా అందరు ధరించాల్సిందే. తిలక ధారణం అన్నది అందరికీ చేయాల్సినటువంటి పని.
ఎందుకో అది ఆడవాళ్ళకు వదిలేసి మగవాళ్ళు మర్చిపోయారు దాన్ని. మరి కానీ అది మగవాళ్ళు కూడా. అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే అక్క చెల్లెళ్ళ చేత బొట్టు పెట్టించుకుని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వారికి కానుకలు ఇచ్చి వస్తారో అటువంటి వారికి అపమృత్యు బాధ ఉండదు అని యముడు హామీ ఇచ్చాడు. అందుకని ఈనాడు తప్పనిసరిగా అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి అన్నదమ్ములు భోజనాలు చేస్తారు. చెయ్యాలి కూడా, చెయ్యాలి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఆదరించి అవన్నీ ఉన్న ఇళ్లల్లో కాదు, గాని అస్సలు ఆడపిల్ల ఇంట్లో తినకూడదు అనే నియమం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు వెళ్ళి తింటారు. సో అలా మనం కూడా మన పరంపరని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అది ఇలా గనక ఉన్నట్టయితే ఏమని ముఖాన తిలకం పెడుతూ అక్క చెల్లెళ్ళు ఏం కోరుకుంటారు? అన్నదమ్ములు బాగుండాలని కోరుకుంటారు. నా బాగు కోరినటువంటి మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని సోదరుడు అనుకుంటాడు. ఇలాంటి నిర్బంధంగానైనా ఒకళ్ళ మీద ఒకళ్ళకి సదభిప్రాయం కలిగి ఒకళ్ళ క్షేమం మరొకళ్ళు కోరుకుంటే రాను రాను తగ్గుతుంది కదా, లోపల ఏమన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా. కరెక్ట్ అమ్మా, 100%. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.